దీపాల వేళ బూత్ బంగ్లాలోని లైట్లు ఒకటొకటి వెలుగుతున్నాయి. మధ్యాహ్నం ఎక్కడికో వెళ్లిన భూషణం అప్పుడే తిరిగొచ్చాడు. గుమ్మంలో గోవిందు, మల్లయ్య బిక్కమొహాలేసుకుని నిల్చునున్నారు. మళ్ళీ ఏమైంది? హడలిపోతూ అడిగాడు భూషణం. ఓసారి అటు ఇటు చూసి కోబ్రా మళ్ళీ కావేరి గదిలోకి వెళ్ళాడు రహస్యంగా అన్నాడు మల్లయ్య. త్రుళ్ళిపడ్డాడు భూషణం. చితకబాదిందా అన్నాడు అనుమానంగా. ఆ బాగా అయింది. నేను దాని జోలికెళ్ళొద్దు బాబు అని చిలక చెప్పినట్టు చెప్పాను. ఆ కోబ్రాకి కాస్త లూజ్ అనుకుంటాను. ఏది చెయ్యొద్దంటామో అదే చేస్తానంటాడు విసుక్కున్నాడు భూషణం. ప్రస్తుతం సమస్య అది కాదు సార్. మరేంటి? ఓసారి పైకెళ్ళి చూడండి రహస్యంగానే అన్నాడు మల్లయ్య. మళ్ళీ ఏ దెయ్యమైనా కనిపించిందా? ఏమో గాని వాళ్ళిద్దరూ మాత్రం పిశాచాల్లా పోట్లాడుకుంటున్నారు. ఎవరు? అదే ఆ కోబ్రా, ఆ లూసీ. చచ్చాం అంటూ ఒక్క అంగలో మేడ మీదకెళ్ళాడు భూషణం. నిజమే, అతను బాల్కనీలోకి వెళ్ళేసరికి వాళ్ళ అరుపులు తారాస్థాయికి చేరుకున్నాయి. క్షణం గుమ్మం యువతలే ఆగిపోయాడతను. లోపల కోబ్రా, లూసీ కూడా బాగా తాగారు. ఇద్దరి మాటలు ముద్దగా ఉన్నాయి. ఒకరినొకరు తీక్షణంగా చూసుకుంటున్నారు. అయితే ఇంతకీ ఏమంటావ్? అసహనంగా అన్నాడు కోబ్రా. ఈ దెయ్యాల కొంపలో నేను ఇంకొక క్షణం కూడా ఉండలేను. నన్ను ఏ హోటల్లోనన్నా దింపేయ్, కాదంటావా అమెరికా పంపేయ్ నిక్కచ్చిగా అంది లూసీ. అసలు దెయ్యాలుంటాయనా నీ నమ్మకం? ఇన్నాళ్ళు లేదు, కానీ ఈ ఇంట్లో జరుగుతున్నవి చూస్తుంటే దెయ్యాలే కాదు, పిచ్చివాళ్ళు కూడా ఉన్నారనిపిస్తోంది. మరి కొన్నాళ్ళు ఇక్కడే ఉంటే మనకు కూడా పిచ్చెక్కి ఆపై దెయ్యాలవడం ఖాయం. పిచ్చిగా మాట్లాడకు. మనం ఓ పని మీద వచ్చాం. ఆ పని అయ్యేదాకా ఒకే మాట మీద ఉండాలి. నో, ఐ కాంట్ స్టే హియర్ బాబ్డ్ హెయిర్ ఎగరేస్తూ అంది లూసీ. చచ్చా, నిన్ను తీసుకురావడం నాదే బుద్ధి తక్కువ రుసరుసలాడాడతను. అయితే అనుభవించు. లూసీ, నీకేమైంది ఇవాళ? దెయ్యం పట్టింది. అయితే చీపురు కట్టతో వదలు కొడతాను. ఏంటి? కళ్ళల్లోంచి నిప్పులు కురుస్తున్నట్టు అంది లూసీ. అవును, నువ్వు దెయ్యానివి, నువ్వు భూతానివి. ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటూ కాట్ల కుక్కల్లా పోట్లాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. అందమైన ఇద్దరి మొహాలు ఆవేశంతో వికృతంగా అయిపోయాయి. గెటౌట్ అరిచాడు కోబ్రా. వెళతాను. ఎందుకు? దాంతో కొలకడానికా? షటప్, యూ షటప్ ఖాళీలా అరిచింది లూసీ. పరిస్థితి విషమిస్తోందని రంగంలోకొచ్చాడు భూషణం. అతన్ని చూసి మరీ రెచ్చిపోయింది లూసీ. ఏం జరిగింది మేడం? అనునయంగా అడిగాడు భూషణం. చాలా జరిగాయి, జరుగుతున్నాయి విసురుగా అందామే. ఆవేశపడకుండా జరిగింది చెప్పండి మేడం. ఏం, నువ్వేమైనా ఆరుస్తావా? మీకు కావాల్సింది ఆ విజయ్ కడుపులోని వజ్రాలు. అవి ఈయన గారు తెచ్చిస్తానన్నారు. ఇంకేం, ఈయన గారు గడ్డి తినమన్నా తింటారు, నన్నే సపోర్ట్ చేస్తారు. పోనీ నువ్వు చెప్పు కోబ్రా బతిమాలుతున్నట్టు అన్నాడు భూషణం. చెప్పడానికి ఏముంది భూషణం, ఈవిడ గారేదో కట్టుకున్న పెళ్లంలా నా మీద అజమాయిషీ చలాయిస్తోంది. అది నేను సహించనుగాక సహించను కోపంగా అన్నాడు కోబ్రా. చూసావా చూసావా ఎలా అంటున్నాడో? నేను సరదాగా అడిగిన దానికి రంగులు పూసి అంత కథ చెప్తున్నాడో. మీరేం అడిగారు? ఈ భవంతి మొత్తం ఓసారి తిరిగి చూద్దామన్నాను అంతే. ఎప్పుడూ లేంది నా మీద కొండంత అభాండం వేశాడు ఫిర్యాదు చేసింది లూసీ. ఏమని? అయోమయంగా అన్నాడు భూషణం. నేనిక్కడికి వచ్చిన దగ్గర నుంచి తన మీద నిఘా వేస్తున్నానట. ఆ కావేరో సావేరో లేదు, దాని దగ్గరికి వెళ్లకుండా కాపలా కాస్తున్నానట. అయినా ఆ కావేరి దగ్గరికి వెళ్లి నీళ్లు కొట్టించుకునొచ్చాడుగా. అయినా ఇది అమెరికా అనుకుంటున్నాడేమో పిచ్చి వేషాలేయడానికి. ఇది ఇండియా. వెర్రిమొర్రి వేషాలేస్తే ఇక్కడ ఆడవాళ్లు తవ్వి పాతరేస్తారు. అందులోనూ ఆ కావేరి మరీ రాలుగాయి. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండు అన్నాను. దాంతో రెచ్చిపోయి నన్ను పట్టుకుని డర్టీ రోగ్, న్యూసెన్స్ ఫెలో అంటూ ఇష్టమొచ్చినట్టు అన్నాడు. బుసలు కొట్టింది లూసీ. అంటాను, ఒకసారి కాదు 100 సార్లు అంటాను. నేను రోజుకు అమ్మాయితో గడుపుతాను, అడగడానికి నువ్వెవరు? మరింత అరిచాడు కోబ్రా. ఇద్దరికీ మొద్దు పూర్తిగా తలకెక్కిందని గ్రహించిన భూషణం, పోన్లే కోబ్రా, ఆవిడ మాత్రం ఏమంది? నీ మంచి కోరేగా అలా అంది అన్నాడు అనునయంగా. ఆవిడ గారు నాకేం చెప్పనక్కర్లేదు. నా మంచి చెడ్లేవో నాకు తెలుసు. నాతో పాటు వచ్చింది, నేను చెప్పినట్టు వినాల్సిందే. లేకపోతే నేను అసలే మంచివాణ్ణి కాదు నిక్కచ్చిగా చెప్పాడు కోబ్రా. నువ్వు మంచివాడువని ఎవరన్నారు? 40 మర్డర్లు, 120 రేపులు, 25 బ్యాంకు లూటీలు, లెక్కలేనన్ని దోపిడీలు చేసి విలన్స్కే చక్రవర్తిలా అయి కూర్చున్నావు. ఆ సంగతి నాకు తెలీదు వ్యంగ్యంగా అంది లూసీ. అంతే, అతను అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. నువ్వు మాత్రం సామాన్యురాలివా? 3 కోటీశ్వరుల్ని ఒకరి తర్వాత ఒకరిని కట్టుకుని తెలివిగా అందర్నీ కైలాసానికి పంపి అంతాస్తికి వారసురాలివి అవడమే కాకుండా కంటికి అందంగా కనిపించిన ప్రతి మగాడికి వలపన్ని నువ్వు నన్ను విమర్శిస్తావా? నేను చేసిన దారుణాలన్నింట్లోనూ కాస్తో కూస్తో నీ చెయ్యి ఉందని మర్చిపోకు అన్నాడు అరిచినట్టు. రెచ్చిపోయింది లూసీ. యూ డెవిల్ అంటూ మీదకి రాబోయి తూలింది.
అతను మరింత ఆగ్రహంతో ఆమె దగ్గరకొచ్చి ఆమె గొంతు పట్టుకున్నాడు. అంతవరకు గుమ్మంలోంచి వేడుకలా చూస్తోన్న నారాయణబాబు, భూషణం అతని చేతుల్లోంచి ఆమెను తప్పించడానికి నానా యాతనలు పడ్డారు. ఇక నేను చస్తే ఉండను, నీ బతుకంతా బయట పెడతాను అరుస్తూ ఏడుస్తూ గుమ్మం కేసి నడిచింది లూసీ. పో అన్నాడు కోబ్రా. పోతాను, పోలీసులతో తిరిగొస్తాను హడలిపోయాడు భూషణం. మేడం, తొందరపడకండి చనువుగా ఆమె చెయ్యందుకున్నాడు. ఆమె విదిలించింది. నారాయణబాబు కేసి చూస్తూ నువ్వెళవయ్యా, ఏం చూస్తావ్ అన్నాడు భూషణం విసుక్కుంటూ. అతను వెళ్ళిపోగానే తలుపులు లోపల వేసుకుని ఏంటి కోబ్రా ఇదంతా అన్నాడు. నేనేం చేశాను అన్నాడతను కోపంగా. నేనే చేశాను అరిచింది లూసీ. ఎంతకీ మీరేమంటారు మేడం అన్నాడు భూషణం. ఈ బిల్డింగ్ మొత్తం ఓసారి చూడాలి. చూసావా, ఇంకా తనకు అనుమానమే ఏ గదిలోనో ఎవరినో దాచానని అన్నాడు కోబ్రా రుసరుసలాడినట్టు. తొందరపడకు కోబ్రా, ఆవిడ కోరినట్టు ఓసారి బిల్డింగ్ మొత్తం చూపిస్తే పోలే. నీ ఇష్టం. చూడండి మేడం, మీకు విజయ్ భార్యని కావేరిని బంధించామని తెలుసుగా అన్నాడు భూషణం. తెలుసు. అయితే మిగతా గదులు చూస్తారా? చూడాలనుంది. ఓకే, నేను చూపిస్తాను. లూసీ మొహం తేరుకుంది. ఇంకా మీరు ఘర్షణ పడకూడదు. అలాగే. ఏం కోబ్రా, నాకు పోట్లాడాలని సరదా కాదు అన్నాడతను నిష్ఠూరంగా. వెరీ గుడ్, అయితే నేను చెప్పే మాట వినండి, చాలా ముఖ్యమైన విషయం అన్నాడు భూషణం ఓ కుర్చీలో కూలబడుతూ. వాళ్ళిద్దరూ కూడా కూర్చున్నారు. చెప్పు అన్నాడు కోబ్రా. నువ్వు మేడం కొన్ని రోజులు ఇక్కడ ఉండకూడదు. వాట్? ఇద్దరూ ఒకేసారి అన్నారు. అవును, ఈ ఇంటి ఓనరు అంటే జమీందారు గారి కుటుంబంలో మిగిలిన ఏకైక ప్రాణి ఆయన మనవడు సుదీప్ ఇండియా రాబోతున్నాడు. అయితే? కళ్ళు చిట్లించాడు కోబ్రా. అతను ఎల్లుండొస్తాడు. అతను మామూలుగా వస్తున్నాడో ఇక్కడ జరిగే గొడవలు విని వస్తున్నాడో తెలీదు. అందుకే మీరిద్దరూ కావేరిని విమలని తీసుకెళ్లి అజ్ఞాతవాసంలో ఉండండి. అతను తిరిగి వెళ్ళిపోగానే మళ్ళీ వచ్చేదురుగాని. అతను ఎన్నాళ్ళుంటాడు? సరిగ్గా తెలీదు. ఇండియాలో కొన్నాళ్ళున్నా ఒంటరిగా ఇక్కడ మాత్రం ఉండడు. అయితే విజయ్? కోబ్రా మాట పూర్తి కానేలేదు. తోటలోంచి భయంకరమైన చావుకేక వినిపించింది. నిటారుగా అయ్యారంతా. అది పిచ్చివాడు అరుపు కదూ అంది లూసీ. అవును, వాడొక సిన్లా దాపురించాడు. వాణ్ణి పట్టుకోకపోతే నాకు నోకలు చెల్లుతాయని చిన్నబాస్ వార్నింగ్ ఇచ్చాడు. కానీ వీడు దొరికి చావడం లేదు. ఇవాళ ఏమైనా సరే వీడిని పట్టుకొని తీరతాను. మల్లయ్య, గోవిందు అంటూ కిందకి పరిగెత్తాడు భూషణం. అప్పటికే మల్లయ్య, గోవిందు పోర్టుకోలోకి వచ్చేశారు ఆ అరుపు విని. తొందరగా వెళ్ళండి, ఎలాగైనా వాడిని పట్టుకోండి అరిచాడు భూషణం. ఇద్దరు తోటలో శబ్దం వినిపించిన వైపు పరిగెత్తారు. లూసీ, కోబ్రాలు కూడా కిందకొచ్చారు ఆదుర్దాగా. వదలకండి మరోసారి అరిచాడు భూషణం. వాళ్ళిద్దరూ కూడా టక్కున ఓ చోట ఆగి ఆరతనాదాలు చేశారు. భూషణంతో పాటు లూసీ, కోబ్రాలు అటుకేసి పరిగెత్తారు. ఏంటి మల్లయ్య అడిగాడు భూషణం ఉడుకుతున్న గొంతుతో. వాళ్ళు ఓ చోట చేత్తో చూపించారు. అందరూ ఆతృతగా అటు చూశారు. అంతే, నిశ్చేష్టులైపోయారు. అక్కడ నెత్తురు మడుగులో పిచ్చాడు. తేరుకున్న కోబ్రా వంగి అతని చేయి పట్టుకుని చూశాడు. అతనిలో జీవం లేదు. బక్కచిక్కిన ఆ ప్రాణిలో కూడా చాలా రక్తం ఉందన్నట్టు అక్కడి పచ్చికంతా కూడా రక్తమయమైపోయింది. విక్రమ్ కోబ్రాతో మాట్లాడాలని విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే లైన్ దొరకనేలేదు. బుక్ చేసి మాట్లాడడం అతనికిష్టం లేదు. కోబ్రాని మళ్లీ చేస్తాడేమో అని అర్జెంటు పనులున్నా బయటికెళ్లకుండా ఫోన్నే అంటిపెట్టుకుని కూర్చున్నాడు. అయినా ఇండియా నుంచి ఫోన్ రాలేదు. వాళ్ళది ఇదే పరిస్థితేమో అనుకున్నాడు. మరో గంట చూసి ఛాయని పిలిచి, ఛాయ, నేను బయటకెడుతున్నాను. ఒకవేళ ఇండియా నుంచి కోబ్రా ఫోన్ చేస్తే విషయం కనుక్కో అని చెప్పి బయటికెళ్ళిపోయాడు. అతని దురదృష్టం, అతను వెళ్లిన 10 నిమిషాలకల్లా ఫోన్ చేశాడు కోబ్రా. కోబ్రా ఉత్సాహంగా అరిచింది ఛాయ. అతని గొంతు వింటేనే ఆమెకు అదోలాంటి మైకం వస్తోంది. ఛాయ, అర్జెంటుగా మీ డాడీని పిలువు మొన్నటికన్నా ఆతృతగా అన్నాడతను. సారీ కోబ్రా, ఆయన ఇంట్లో లేరు. వాట్? పిచ్చి కోపం వచ్చింది అతనికి. అవును డియర్, నీ ఫోన్ కోసం 2 రోజుల నుంచి చూస్తున్నారు డాడీ, ఎక్కడికి వెళ్లకుండా. తను ట్రై చేశాడా? ఎక్కడికి? మధ్యలోనే అందుకునన్నాడు కోబ్రా. ఎక్కడికేంటి, నీకే? అయ్యో, ఎవరితో మాట్లాడాడు? అసలు లైనే దొరకలేదు. థ్యాంక్ గాడ్. నేను విషయం చెప్తాను, మీ డాడీకి చెప్తావా? అతని గొంతులో కొండంత ఆందోళన. డాడీ కూడా చెప్పారు విషయం కనుక్కోమని. చెప్పు, ఏంటంత కంగారు పడిపోతున్నావు? లూసీ పక్కనే ఉందా అంది ఛాయ రవ్వంత అసూయతో. ఆ సంగతులన్నీ తర్వాత, మీ డాడీ రాగానే. అతని మాట పూర్తి కాకుండానే లైన్ కట్ అయింది. హలో హలో అంది ఛాయ కంగారుగా. అయితే అతను పలకలేదు. వెదవలేను అని తిట్టుకుంది రిసీవర్ పెట్టేస్తూ.
మరో గంటకొచ్చాడు విక్రమ్. ఫోన్ సంగతి విని కుప్పకూలిపోయాడు. ఎంతో అవసరమైతే తప్ప ఫోన్ చేయని కోబ్రా 2 సార్లు చేశాడంటే ఏదో అర్జెంటు మ్యాటరే ఉండుండాలి అనుకున్నాడు. కట్టయిన ఫోనుని, టెలిఫోన్ డిపార్ట్మెంట్ని దుమ్మెత్తిపోశాడు. మళ్లీ డైలింగ్ మొదలుపెట్టాడు. పిచ్చాడి శవం చుట్టూ చేరిన భూషణం తదితరులు కాసేపటికి తేరుకొని వాస్తవంలోకొచ్చారు. ఈ పని నీదేనా భూషణం? శవాన్ని పరిశీలనగా చూస్తూ అన్నాడు కోబ్రా. రామరామ, నేను నీ పక్కనే ఉన్నానుగా అన్నాడు భూషణం. ఎవరిచేతో చేయించుండొచ్చుగా? నిజమే, అలా చేయిద్దామని అనుకున్నాను కూడా. కానీ ఆ అవకాశం నాకివ్వకుండా నన్ను తప్పించుకుని తిరిగి మరెవరి చేతిలోనో చచ్చాడు. ఏమైనా నా పని సగమైనట్టే క్రూరంగా నవ్వాడు భూషణం. అయితే వీణ్ణేం చేద్దాం? తను నవ్వేస్తూ అన్నాడు కోబ్రా. మామూలు ప్లేస్లోనే పడేద్దాం. మామూలు ప్లేస్ అంటే? నుదురు చిట్లించి అడిగింది లూసీ. శవాల పాతరలో. మళ్లీ నవ్వాడు భూషణం. ఆమె ఏదో అనబోతుంటే మనకెందుకు లూసీ గొడవలు అంటూ విసుక్కున్నాడు కోబ్రా. సరే పదండి అందామె. పిచ్చాడి శవాన్ని అలా వదిలేసి అందరూ లోపలికొచ్చేశారు. ఎవరా అరిచింది? తోటలోని పిచ్చాడినా? కంగారుగా అడిగాడు నారాయణబాబు. అవును, శనుదిలిపోయింది కసిగా అన్నాడు భూషణం. అంటే? వాడు చచ్చాడు. ఏంటి? కొయ్యబారిపోయాడు నారాయణబాబు. అతన్ని ఆ స్థితిలో ఉంచేసి భూషణంతో కోబ్రా, లూసీలు తమ గదిలోకి వెళ్ళిపోయారు. తలుపే లూసీ గంభీరంగా అన్నాడు కోబ్రా. ఆమె తలుపేసొచ్చింది. కూర్చో భూషణం, ఓ గుడ్ న్యూస్ చెప్తాను ఉత్సాహంగా అన్నాడు కోబ్రా కూర్చుంటూ. అతను కూర్చున్నాడు. ఏంటి కోబ్రా న్యూసు? కుతూహలంగా అడిగింది లూసీ అతని వెనగ్గా చేరి. చెప్తాను భూషణం, ఆ విజయ్కు ఓ కూతురుంది కదూ? ఉంది, కానీ ఎవరో కిడ్నాప్ చేశారు అన్నాడు భూషణం. ఎవరు? ఏమో, ఆ పిల్ల కోసం మేము ప్రయత్నించాం, కానీ దొరకలేదు. ఏం? ఆ పిల్ల నాకు దొరికింది. ఏంటి? త్రుళ్ళిపడ్డాడు భూషణం. అవును, ఓ లేబర్ కాలనీ నుంచి పాప తండ్రినని చెప్పి తీసుకొచ్చేశాను. ఏది? చూపిస్తాను, కానీ ఇప్పుడు సమస్య ఎదురైంది ఏదో ఆలోచిస్తూ అన్నాడు కోబ్రా. ఏంటి? ఈ భవంతిలోనే ఓ గదిలో పడేద్దామని విజయ్ మళ్లీ మన నుంచి పారిపోకుండా ఉండడం కోసం మరో ఆయుధంగా ఆ పిల్లని వాడాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేనే బయటికి పోవాలి. మరా పిల్లని ఎక్కడ దాచను? ఇప్పుడెక్కడుంది? ఈ ఇంట్లోనే. చూస్తావా? ముందిది చెప్పు. ఆ పిల్లని విజయ్ దగ్గరికి చేర్చనా? వద్దు, ఇద్దరూ కలిసి ఉడాయించొచ్చు. ఆ పిల్లని వాళ్ళమ్మ దగ్గరికి చేర్చి మరింత కట్టడి చేస్తే అంది లూసీ. మొత్తానికి ఆడదానం అనిపించుకున్నాం. ఆ తల్లి కూతుళ్ళని కలపాలనిపించిందా? వ్యంగ్యంగా అన్నాడు కోబ్రా. ఛ, అదేం కాదు. వాళ్ళిద్దరూ ఒకచోటుంటే ఆ విజయ్ మరీ చెప్పు కింద తేలిలా పడుంటాడు. ప్రస్తుతం అలాగే ఉన్నాడు. ఏమో కోబ్రా, ఆ విజయ్ మన వాళ్ల కళ్ళు, అక్కడ పోలీసుల కళ్ళు పడకుండా తప్పించుకునేంత దూరం వచ్చాడంటే అతగాడు సామాన్యుడు కాదు. ఎందుకైనా మంచిది మేడం చెప్పినట్టు తల్లి కూతుళ్ళని ఓ గదిలో పడేద్దాం అన్నాడు భూషణం. ఓకే రండి, ఆ పిల్లని చూపిస్తాను అంటూ లేచాడు కోబ్రా. మిగతా ఇద్దరూ కూడా లేచారు. కోబ్రా కిందకెళ్లి కారు షెడ్లోకి నడిచాడు. ఇద్దరూ అయోమయంగా అనుసరించారు. షెడ్లోని ఫియట్ కారు దుమ్ము కొట్టుకున్నట్టుంది. కోబ్రా కారు బ్యాక్ డోర్ తీశాడు లైట్ వేసి. అందులో పడుకొని నిద్రపోతోంది స్వీటీ. ఇదే విజయ్ కూతురు. ఎక్కడ పట్టావు గురు? ఆనందాన్ని ఆపుకోలేక ఎగిరి గంతేశాడు భూషణం. అదే ఈ కోబ్రా గొప్పతనం. వీడు తలుచుకుంటే సముద్రం అడుగునున్నా తీసుకొస్తాడు గర్వంగా అన్నాడు కోబ్రా. ఎస్, రియల్లీ యు ఆర్ గ్రేట్ మనస్ఫూర్తిగా అన్నాడు భూషణం. నిజమే, కానీ ఆ కావేరి ఇంకా విషయం వదిలేడియారు. ఎలాగో ఆ పిల్లని అమెరికా తీసుకెళదామన్నావుగా నవ్వింది లూసీ. అంత క్రితం ఆమె చేసిన ఆగానికి ఇప్పుడు ఆమె మాట్లాడే తీరుకి విత్రపోయాడు భూషణం. అన్నట్టు భూషణం, అర్జెంటుగా విక్రమ్తో మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడదాం అన్నాడు కోబ్రా. నీ ఇష్టం. దేని గురించి? వజ్రాల గురించి మాట్లాడాలి. ఫోన్లోనా? కాదు, విక్రమ్తో స్వయంగా. అర్థం కానట్టు చూశాడు భూషణం. మరేం లేదు భూషణం, నాకు అమెరికా మీద గాలి మళ్ళింది. అందుకే పని పూర్తి చేసి త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అయితే అతన్ని ఇండియా రప్పించి అతని సమక్షంలోనే విజయ్ కడుపులోని వజ్రాలు తీయాలి. సరే, ఇవాళే బాస్కి ఫోన్ చేద్దాం. ఆయన వచ్చేసరికి సుదీప్ కూడా వెళ్ళిపోవచ్చు. ఛ, ఎవడా సుదీపు? అంత హడలు చేస్తున్నారు. సాల్తీ గలంత చేయమంటావా? మొత్తం లైను క్లియర్ అవుతుంది అన్నాడు కోబ్రా. వద్దొద్దు, ఆ పని మాత్రం చేయకు. అతగాడు ఓ డమ్మీ మాత్రమే. 2 రోజులు కళ్ళు మూసుకుంటే వాడి దారిన వాడు పోతాడు అన్నాడు భూషణం. ఓకే, ఇప్పుడే పిల్లని వాళ్ళందరికీ తీసుకుపోదామా అన్నాడు కోబ్రా. నిద్రపోతున్నట్టుందిగా. కారులో పడుకున్న స్వీటీని చూస్తూ అంది లూసీ. నిద్ర పాడా? అరిచి గొడవ పెడుతుంటే ఇంజెక్షన్ చేశాను. చాలాసేపైందిలే, లేపు అన్నాడు కోబ్రా.
ఏ పిల్ల అంది లూసీ. స్వీటీ పలకలేదు. పిల్లని ముట్టుకుంటే తన చేతికి మురికంటుకుంటుంది అనుకున్నట్టు చూస్తూ పిలిచింది మరోసారి. అప్పుడు లేవకపోవడంతో కోబ్రా ఒకటంటించాడు. త్రుళ్ళిపడి లేచి వాళ్ళని చూసి ఏడుపు మొదలుపెట్టింది స్వీటీ. భూషణం గబాలను నోరు నొక్కి స్వీటీని భుజాన వేసుకున్నాడు. స్వీటీ కాళ్ళు చేతులు గింజుకుంటోంది. అయినా అలాగే గట్టిగా పట్టుకుని విమల గది దగ్గరికి తీసుకువెళ్ళాడు. విమల అన్నాడు భూషణం తలుపు తడుతూ. ఏంటి భూషణం? లోపల నుంచి అందామే. ఎవరొచ్చారో చూడు. విమల గబాలం లేచింది. విజయ్ దొరికాడని చెప్పాక ఎలాగైనా అతన్ని తప్పించేయమని 1000 దేవుళ్ళకి మొక్కుకుందామే. కాని ఇప్పుడు భూషణం మాట విన్నాక అతనిక్కడికి తీసుకొచ్చారన్న నమ్మకం ఏర్పడి గబాలన బయటకొచ్చింది. అంతవరకు కాళ్ళు చేతులు గింజుకుంటున్న స్వీటీ ఆ గొంతు తల్లి గొంతులా గమనించి ఆతృతగా తిరిగి చూసింది, గింజుకోవడం ఆపేసి. భూషణం చేతిలో ఉన్న పాపను చూసిన విమల మొహంలో 1000 పున్నముల వెన్నెల కాసింది. స్వీటీ అంది చేతులు చాచి ఆమె కేసొస్తూ. అమ్మా! ఓ కంగలో అతనుంచి దూకి తల్లిని హత్తుకుపోయింది స్వీటీ. ఇద్దరూ పరిసరాలు మరిచి బోరుమన్నారు. అందులో ఆనందం, ఆవేదన, దుఃఖం, నిస్సహాయత్వం అన్నీ ఉన్నాయి. తల్లి మెడ చుట్టూ చేతులు బిగించి అమ్మా నన్నొదిలెక్కడికి వెళ్ళొద్దమ్మా అంటూ శిలలు ద్రవించేలా ఏడ్చింది స్వీటీ. నిల్చున్న చోటనే కూలబడి స్వీటీని గుండెలకు హత్తుకుని ముద్దులతో ముంచేస్తూ ఇంకెక్కడికి వెళ్ళం తల్లి అంది విమల ఏడుస్తూనే. అలాగే ఇక్కడే ఉండండి. రేపు మీ ఆయన దగ్గరికి తీసుకువెళతాను. ముగ్గురు కొన్నాళ్ల పాటు హాయిగా ఉండండి. ఆ తర్వాత ఎలాగో అందరూ కలిసే చెదురుగాని అన్నాడు భూషణం వ్యంగ్యంగా. భూషణం మా వారు రేపు చూద్దు గాని. ఏంటి సోదా పదకోబ్రా. భూషణం నువ్వు వస్తావా? ఈ తల్లి బిడ్డల ప్రేమ తనివి తీరా చూసి మరీ వస్తావా? చిరాగ్గా అంది లూసీ. వచ్చేస్తున్నాను అనేసి బయటకొచ్చాడు భూషణం. కోబ్రా, లూసీ కూడా బయటకొచ్చేశారు. మల్లయ్య గోవిందుల్ని పిలిచాడు భూషణం. ఏంటి సార్ అంటూ వచ్చారు ఇద్దరు. మీరీ బాల్కనీలోనే ఉండి ఆ విమల బయటకు పోకుండా చూడండి అన్నాడు. ఎలా పోతుంది సార్? రోజు ఎవరం చూడకపోయినా పారిపోవడం లేదుగా అమాయకంగా అన్నాడు మల్లయ్య. చెప్పింది చేయి అరిచాడు భూషణం. సరే సార్ అన్నారిద్దరూ ఏకకంఠంతో. కోబ్రా, లూసీలతో కలిసి కిందకొచ్చాడు భూషణం. భూషణం నాకు ఇల్లంతా చూపిస్తానన్నావు గోముగా అంది లూసీ. అందుకేగా వాళ్ళని పైకి పంపింది నవ్వాడు భూషణం. అదేంటి? మీరు ఏ గది చూడాలనుకుంటున్నారో నాకు తెలుసు మేడం ముసిముసిగా నవ్వాడు భూషణం. కొంపతీసి ఆ కావేరి గది చూడాలనుందని అనవు కదా అన్నాడు కోబ్రా అదోలా. చచ్చా ఆ గది నాకెందుకు నవ్వింది లూసీ. మరి నేను చెప్పినా నీకు అర్థం అవదు. భూషణం చెప్పాడుగా తొందరపడకు. రా కోబ్రా మీకు ఆ గది చూపించేస్తాను. మీ దగ్గర దాపరకం ఎందుకు? అయినా అసలు విషయం మేడం గ్రహించి నువ్వు గ్రహించలేదంటే రా అన్నాడు భూషణం. కోబ్రా లూసీ వంక చూశాడు. ఆమె గర్వంగా నవ్వింది. ముగ్గురు కలిసి కిచెన్లోకొచ్చారు. కిచెన్లోకెందుకు అన్నాడు కోబ్రా. నీ చేత వంట చేయించడానికి నవ్వింది లూసీ. భూషణం కూడా నవ్వాడు. కిచెన్లో ఓ పక్కగా ఉన్న స్టోర్ రూంలోకి వెళ్ళాడు భూషణం. మేం కూడా రామా అంది లూసీ. అందులో ముగ్గురం పట్టాం అన్నాడు కోబ్రా అక్కడి సామాన్ చూస్తూ. పర్లేదు రండి వస్తూ ఆ కిచెన్ తలుపు వేసి రండి అన్నాడు అతి మెల్లగా. ఇద్దరు హాలుకి కిచెన్కి మధ్యనున్న తలుపు మూసి గడియ పెట్టారు. ఆ పైన స్టోర్ రూంలోకి వెళ్లారు. ఏంటి గ్యాస్ ఉండగా ఈ బొగ్గులు? అక్కడ ఓ మూలగా ఉన్న పెద్ద బొగ్గులు బస్తాకేసి అసహ్యంగా చూస్తూ అంది లూసీ. అవి ఏళ్లనుంచి అలాగే ఉన్నాయి, ఎవరూ వాడరు. దానికేం గాని మీరిలా రండి అన్నాడు భూషణం. వాళ్ళు అతనికి దగ్గరగా వచ్చారు. వాళ్ళు రాగానే ఆ తలుపులు వేసేశాడు. ఆపై మూలగా ఉన్న బొగ్గులు బస్తా పక్కకి లాగాడు. అక్కడ ఓ నలుచదరపు రాయి ఉంది. అయితే హఠాత్తుగా చూస్తే ఫ్లోరింగ్లో ఒక భాగంలా కనిపిస్తుందే తప్ప విడిగా ఉండదు. రాయిని మెల్లగా పక్కకు తొలగించాడు భూషణం. ఓ మార్గం ఏర్పడింది. ఇదేంటి? ఆశ్చర్యంగా అడిగింది లూసీ. మీరు చూడాలనుకున్నదే నవ్వాడు భూషణం. లూసీ కూడా నవ్వింది. భూషణం చిన్న మెట్ల ద్వారా మార్గంలోకి దిగుతూ మీరు రండి అన్నాడు. ముగ్గురు చివరి మెట్టు దిగేసరికి ఓ పాటి గది దర్శనమిచ్చింది. గది గోడల నిండా ర్యాక్స్. ఇది ఎందుకు కట్టించాడో ఆ జమీందారు అంది లూసీ అందమైన ఫ్లోరింగ్ చూస్తూ. ఇది జమీందారు కట్టించింది కాదు అన్నాడు భూషణం. మరి మా చిన్న బాస్ కట్టించారు. ఎందుకో? ఇంకా అర్థం కాలేదా లూసీ? అలా చూడు, అలీబాబా కథల్లోని గుహలోలా ఎంత నిదుందో. అక్కడి వెండి, బంగారు, వజ్రాలు చూపిస్తూ అన్నాడు కోబ్రా. ఓ ఎంత బంగారమో! గుండెల మీద చెయ్యుంచుకుంది లూసీ ర్యాక్స్ లో అమర్చిన నగలను చూస్తూ. జాగ్రత్త, మోర్చపోయావు. ఇది చిన్న బోసు నిధి, మంది కాదు తమాషాగా అన్నాడు కోబ్రా.
మొత్తం చిన్న బాస్ది కాదు, నవ్వాడు భూషణం. మరి అమెరికాలో ఉన్న విక్రమ్ గారికి కూడా ఉంది. అసలు పెద్ద భాగం అయిందే. ఆయన అక్కడి నుంచి పంపినవే దాదాపు ఇవన్నీ. ఏమనుకున్నాను, విక్రమ్ అసాధ్యుడే అన్నాడు కోబ్రా. నువ్వు మాత్రం ఓరగా చూస్తూ అంది లూసీ. కోబ్రా నవ్వాడు. కోబ్రా, నీకు కోపం రాదంటే ఒక్క మాట అన్నాడు భూషణం నవ్వుతూనే. ఇంక రాదులే, చెప్పు అభయం ఇచ్చాడు కోబ్రా. నీకన్నా మేడంకే సూక్ష్మ బుద్ధి ఎక్కువ. అదేంటి? అవును, ఆమెకిక్కడో గదున్నట్టు అనుమానం. అనుమానం కాదు, నమ్మకం. కానీ నీకు ఆ గొడవేం తెలియలేదు, అవునా? నిజమే, అందుకేగా నా అసిస్టెంట్గా వేసుకుంది. ముసుముసుగా నవ్వాడు కోబ్రా. లూసీ ఆ వెండి బంగారాల వైపు కుతూహలంగా చూస్తుంటే, మేడం మీకు నగలంటే ఇష్టమా, మా భారతీయుల్లా అన్నాడు భూషణం. అదేం కాదు, కానీ ఏవేవి వస్తువులా అని చూస్తున్నాను. నిజంగా చాలా అపురూపంగా ఉన్నాయి, మెచ్చుకోలుగా అంది లూసీ. అతను వరుసగా అన్నీ చూపిస్తూ ఏవి ఏ దేశం నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో, విక్రమ్ అవక్కడికి చేర్చడానికి ఎన్ని అవస్థలు పడ్డాడో, ఆ నిధిని కాపాడడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడో అన్నీ వివరంగా చెప్పాడు భూషణం. భూషణం, చిన్న అనుమానం అన్నాడు కోబ్రా. ఏంటి కోబ్రా? విక్రమ్ ఈనాడు అమెరికా వెళ్లి స్థిరపడిపోయాడు నాలాగే. అక్కడ కోట్లు గడిస్తూ హాయిగా బతుకుతున్నాడు. అలాంటప్పుడు ఇలా కష్టపడిన నిధులన్నింటినీ ఇక్కడికి పంపిస్తే అతనికి ఏం లాభం? అదే అసలు రహస్యం, నవ్వాడు భూషణం. చెప్పు, సరదాగా విందాం. మరో ఏడాదిలో బాస్ ఇండియాకు వచ్చేస్తాడు. అప్పుడు ఈ నిధిని చూసి కష్టాన్ని బట్టి వాటాలిస్తాడు. ఇందులో నాకు కూడా వాటా ఉంది అన్నాడు భూషణం. చాలా బాగుంది భూషణం. నేను అడిగిన వెంటనే నేను కోరుకున్న ఈ నిధిని చూపించావు. రేపు అమెరికా వెళ్ళాక ఇదంతా ఓ చక్కని కలలా గుర్తు చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అంది లూసీ తృప్తిగా. అమ్మయ్యా, అమ్మవారు శాంతించింది, ఇక పద అన్నాడు కోబ్రా చిన్నగా నవ్వుతూ. ఆ దేవినే, అవసరమైతే కాళికానే దేవతుంది కదూ మీకు, ఆ అవతారం ఎత్తుతాను అల్లరిగా అంది లూసీ. మేడం, చూసింది చాలా, ఇంకా ఇల్లంతా చూస్తారా ఓరగా చూస్తూ అన్నాడు భూషణం. చాలు, నవ్విందామె. ఇంక వెళదామా కోబ్రా అన్నాడు భూషణం. ఇంకెందుకు, పద. మళ్ళీ ముగ్గురు వచ్చిన దారి నుంచే స్టోర్ రూమ్ చేరుకుని బొగ్గులు బస్తావి యథాప్రకారంగా సర్ది యువతలకొచ్చారు. భూషణం, ఈ నిధి సంగతి మల్లయ్య వాళ్ళకి తెలీదా కుతూహలంగా అడిగింది లూసీ. నిదుందని తెలుసు గాని అదున్న ప్లేస్ మాత్రం తెలీదు. వాళ్ళు ఆ బొగ్గులు బస్తా ఎప్పుడూ తీయలేదా? తీయకూడదని చిన్న బాస్ ఆజ్ఞ. అందుకేనా వాళ్ళని మేడ మీదకు పంపావు? అవును, ఇక్కడి నుంచి పంపడానికి ఏదో ఓ వంక కావాలిగా, నవ్వాడు భూషణం. ఇంత రహస్య స్థావరాన్ని మాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ భూషణం. అతని చేయి పట్టుకుని సున్నితంగా నొక్కుతూ అంది లూసీ. నాకుగా నేను చెప్పడం ఇదే తొలిసారి, చివరిసారి కూడా. దీని గురించి ఎవరికీ చెప్పకూడదు నిజానికి. కానీ మీరిద్దరూ బాస్కి దగ్గరవారు, ముఖ్యంగా మా పావుకి చెందిన వాళ్ళు, అన్నింటికీ మించి పరదేశం నుంచి వచ్చిన వారు. అందుకే అంత ధైర్యంగా చెప్పాను, నిధుల్ని చూపించాను అన్నాడు భూషణం. భూషణానికి మరోసారి థ్యాంక్స్ చెప్పారిద్దరు. మరి నేను వెళ్ళనా అన్నాడు భూషణం. అలాగే, అన్నట్టు రేపు ఆ సుదీప్ వస్తే నువ్వు ఉండొచ్చా అన్నాడు కోబ్రా. నేను ఉండను, మల్లయ్య గోవిందు మాత్రం ఉంటారు పనివాళ్లలా అన్నాడు భూషణం. మరి కాసేపు ఏవో మాట్లాడుకుని తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సుదీప్ మొహంలో ఆనందం దుఃఖం పోటీలు పడి ఉరుకుతున్నాయి. చాలా రోజుల తర్వాత స్వదేశంలో అడుగు పెట్టినందుకు ఆనందం, తన వారందరూ పోయి ఒంటరి పక్షిలా మిగిలిపోయినందుకు దుఃఖం కలిసి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అతని భావాల్ని గమనించిన నరేంద్ర తడి కళ్ళతోనే అతన్ని ఊరడించాడు. అతన్ని పొదివి పట్టుకుని ఎయిర్పోర్ట్లోంచి బయటకు తీసుకొస్తూ, చాలా చిక్కిపోయావు సుదీప్ అన్నాడు. పేలవంగా నవ్వాడు సుదీప్. నేను కాబట్టి ఇంకా రాయిలా ఇలా ఉన్నాను మావయ్య. నాకు వచ్చిన కష్టం మరొకరికి వచ్చుంటే. అతని గొంతు వణికింది. నిజమే, కానీ ఏళ్లు గడుస్తున్నా ఇంకా తేరుకోకపోతే ఎలా సుదీప్? కంటినీరు కండువాతో అద్దుకుంటూ అన్నాడు నరేంద్ర. భారంగా నిట్టూర్చాడు సుదీప్. నా సంగతికేం గాని మావయ్య, నువ్వేంటి అలా అయిపోయావు? అత్తయ్య బావుందా? రోహిణి ఎలా ఉన్నాడు? మాట మారుస్తూ అన్నాడు. భార్యాబిడ్డల సంగతి రాగానే నరేంద్ర మొహంలో ఎన్నో సుడిగుండాలు కదిలాయి. ఏం చెప్పమంటావు సుదీప్? రోహిణి ఒక్క కొడుకని అతి గారాబంగా పెంచి ఎందుకు కొరగాకుండా చేసింది మీ అత్తయ్య. అంతెందుకు, మీ ఇంట్లో అంత పెద్ద ఆపదొస్తే ఆ తల్లి కొడుకులు లోకం కోసమైనా చూడ్డానికి వచ్చారా? ఎక్కడి కొడుకులు, ఎక్కడి ప్రేమలు? భారంగా అన్నాడు నరేంద్ర. మరి మాట్లాడలేదు సుదీప్. నిజానికి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్య అంత సఖ్యతలు లేవని అతనికి తెలుసు. ఇంట్లో కడుగు పెడుతూనే మేనమామ భార్యాబిడ్డలు లేరని గ్రహించాడు సుదీప్. అయినా వాళ్ళని గురించి అడగలేదు.
స్నానం చేసిరా భోంచేద్దాం, టవల్ అందించాడు నరేంద్ర. సుదీప్ స్నానం చేసొచ్చాక నౌకరు కాఫీ అందిస్తే కాఫీ తాగుతూ సూట్ కేసులోంచి మేనమామ కోసం తెచ్చిన బట్టలు, వాచ్ లాంటివి అందించాడు. మొహమాటంగా అందుకున్నాడు నరేంద్ర. ఇద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు, బాధపడ్డారు, ఒకరినొకరు ఓదార్చుకున్నారు. మావయ్య, మన ఇల్లెలా ఉంది అన్నాడు సుదీప్ గదగద స్వరంతో. నరేంద్ర మొహంలో నీలినీడలు ఆక్రమించాయి. ఏం చెప్పను సుదీప్, అదో విష వలయంలా తయారైందని విన్నాను అన్నాడు భారంగా. అంటే దెయ్యాలు? దెయ్యాలు కాదు, నా మొహం కాదు. ఎవరో స్వప్రయోజనం కోసం అలాంటి కథలు అల్లుతున్నారని నా అనుమానం. నిజమైన కథ ఏమైనా తెలిసిందా? అది తెలీదు. పచ్చగా ఉన్న కుటుంబాన్ని పొట్టం పెట్టుకున్న ఆ ఇల్లంటే నాకు చాలా అసహ్యం. అందుకే నేను అటుకేసి కూడా తొంగి చూడను. కానీ అక్కడ బందిపోట్లు నివాసం ఏర్పరుచుకున్నారని కొందరు, దొంగ నోట్లు ముద్రిస్తున్నారని కొందరు, బ్రోతల్ హౌస్ నడుపుతున్నారని మరికొందరు చెప్పుకుంటున్నారు. ఇందులో నిజానిజాలు ఎంతున్నాయో నాకు తెలియదు గాని ఇవన్నీ విని ఊరుకోలేక నా ఫ్రెండ్ అయిన ఓ పోలీస్ అధికారికి నా అనుమానం చెప్పి ఓసారి వెళ్లి చూడమని కోరాను. చూసారా? ఆతృతగా అడిగాడు సుదీప్. ఆ, చూశారు. కానీ అలాంటి సూచనలేం కనిపించలేదన్నారు. నువ్వు అద్దెకిచ్చిన నారాయణ బాబే ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడట. మళ్ళీ వచ్చి నాకంతా చెప్పాడు నా ఫ్రెండు భారంగా అన్నాడు నరేంద్ర. మనం ఎప్పుడు వెళదాం? కళ్ళల్లో ఊరిన నీటిని కర్చీఫ్తో అద్దుకుంటూ అన్నాడు సుదీప్. సాయంత్రం వెళదామా? అలాగే. ఫోన్ చేద్దామా? వద్దొద్దు, హఠాత్తుగానే వెళదాం అన్నాడు నరేంద్ర. ఆ తర్వాత అమెరికాలో తన మనుగండ గురించి చెప్పాడు సుదీప్. పెళ్ళెప్పుడు చేసుకుంటావు అన్న నరేంద్ర మాటలకి ఇప్పుడు కాదు అనేశాడు బాధగా. మరి రెట్టించలేదు నరేంద్ర.